సాధారణ కాపు కమ్మ కులాలపై కుట్రలు జరుగుతుందా అని రాజకీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, కొన్ని సోషల్ మీడియా సొంత కిరాయి వేదికల నుండి కిరాయి ప్రచారాలతో చరిత్రలను వక్రీకరిస్తూ మకిలి పట్టిస్తున్న ఆ ఉన్మాద మీడియాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించకపోతే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాద పరిస్థితులు సంభవిస్తాయని అన్నారు. అధికారిక నిఘా వర్గాలు ఈ తరహా మీడియా వార్త కథనాలతో సామాజిక ఉన్మాద చర్యలకు పూనుకునే సోషల్ మీడియా ప్రతినిధులపైన, అలాంటి వార్తా కథనాలు చదువుతున్న వారిపై చర్యలకు ప్రభుత్వాలు సిద్ధపడకపోతే ఈ తరహా ఉన్మాద ఉగ్రవాదం పెరిగిపోయి గ్రామాల్లో ప్రశాంతత కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, దుడ్డే త్రినాథ్, వల్లి శ్రీనివాసరావు, లంక వీరవెంకట సత్యనారాయణ, ఎర్ర బాలమురళీ కృష్ణ, అడప శేషగిరి, కెల్లా నాగరాజు, కాకర ప్రసాద్, చెల్లా సాంబశివరావు, బాసా సోనియా, నాగురి అన్నపూర్ణ, కందివలస రమణ, పసుపులేటి వీర్రాజు, మాసా అప్పాయమ్మ, నాగురి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు జర్నలిజం ఎంత హీన స్థితికి దిగజారిపోయిందంటే, ఈరోజు పండగల్ని పబ్బాలని కూడా కులాలకు ఆపాదిస్తూ ఆ కులం పండగ ఈ కులం పండగని నీచాతి నీచమైనటువంటి జర్నలిజం చేస్తున్నాయి. నేను సిగ్గుపడాల్సినటువంటి విషయం. సంక్రాంతి పండగట కమ్మవాడదట, అలాగే ఇంకొక ఛానల్ వాళ్ళు ఇంకా బరితెగించి ఇది కాపుల పండగ. అదే సంక్రాంతి పండగకి ఈ కమ్మవారి పండగకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇంకా ఇంకా చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి విషయం ఏంటంటే, కమ్మవారట కొంతమందికి ఇంటి పేర్లని గోత్రాలని దానం చేశారట. ఇవన్నీ కూడా మీడియాలో ఒక జర్నలిస్టు ముసుగులో జర్నలిజం చేస్తున్నటువంటి ఎస్ఎస్ లక్ష్మి అనే ఆమె చెప్తుంది, సిగ్గు లేకుండా చెప్తుంది. ఈ సమాజం ఏ స్థాయికి దిగజారుతున్నారంటే, దళితులకి మేమే ఇంటి పేర్లు దానం చేసామని సిగ్గు లేకుండా ఎవరో సుబ్బయ్య చౌదరి అని ఆయన ఇంటి పేర్లు, దళితుల ఇంటి పేర్లు అన్నీ కూడా మేము ఇచ్చినాయే అని కొన్నాళ్ళకి ఇంకా సిగ్గు విడిచి వీర్యం కూడా మేమే దానం చేసామని చెప్పుకునేటటువంటి సన్నాసులు అందరూ కూడా ఈరోజు జర్నలిజంలో జర్నలిస్టులుగా మారి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో లేవు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి దౌర్భాగ్య ఇవన్నీ చూడండి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి విషెస్ చెబుతూ అందరూ భోగి, సంక్రాంతి, కనుమ చాలా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ కమ్మ చరిత్రని సంక్రాంతి కానుకగా మగధా న్యూస్ తీసుకొస్తుంది. రైట్, మొదలు పెడదాం. మన దేశం పైన బ్రిటిష్ వాళ్ళు రుద్దిన కమ్మవారి ఉనికి గురించి మాట్లాడాలి అంటే ఒక్క విషయం మాత్రం చాలా బలంగా ప్రస్తావించాలండి. అదేంటంటే 14వ శతాబ్దంలోనే ముసునూరి ప్రోలయ్య నాయకుడు గురించి చెప్పాలి. కాకతీయుల వద్ద సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు ప్రోలయ్య నాయకుడు. ముస్లిం సుల్తానేట్ సామ్రాజ్యం ఆక్రమించడం, రాణి రుద్రమదేవి మరణం, ప్రతాపరుద్రుడి మరణంతో ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న ప్రోలయ్య నాయకుడు మొదట రాజమండ్రి నుంచి ముస్లింలను తరిమి కొట్టారు. ఆ తర్వాత కృష్ణా, గోదావరి రెండు నదుల ప్రాంతాలను పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి. కాపు కాసేవాడే కాపు. కాపు లేకుంటే ఇంత హీన స్థితిలో ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం తగలడుతుందండి. కాపులు చెప్పుకోలేదు. మేమంతా సోదరులం, మేమంతా ఒకటే అని ఇంటి పేరు లేని ఎస్సీలు అలాగే బీసీలు ఎవరైతే ఉంటారో అలాంటి చాలా మందికి పేద మాదిగా మాలలకు కమ్మవారి
మాలమాదిగలు కదా వీళ్ళ ఇంటి పేర్లు ఇప్పించారట. అని ఇంటి పేరు లేని ఎస్సీలు అలాగే బీసీలు ఎవరైతే ఉంటారో అలాంటి చాలా మందికి పేద మాదిగా మాలలకు కమ్మవారి ఇంటి పేర్లను దానం ఇప్పించారు రామస్వామి చౌదరి. ఇలాంటి దరిద్రమైన జర్నలిజం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెంటాడుతుంది. దీని మీద ప్రభుత్వాలు కూడా స్పందిస్తలేదు. రేపు పొద్దున గొడవలు జరగకపోతే ఏం జరుగుతాయి? నిజంగా ఇంటి పేర్లు ఎలా వచ్చినాయి? ఈ భూమి మీద మొట్టమొదట కమ్మవారి కన్నా ఇప్పుడున్నటువంటి అగ్రకులాల కన్నా మాలమాదిగా ఈ భూమి మీదకి మొట్టమొదట వాళ్ళు శాసించినటువంటి చరిత్ర ఈ భూమండలంలో ఉంది. ఏం తెలుసని ఆ జర్నలిస్ట్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందో అర్థం కాదు. అందుకని ఇలాంటి జర్నలిజాలని ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. కులపరమైనటువంటి వివాదాలను ప్రేరేపిస్తున్నటువంటి ఇలాంటి జర్నలిస్టులకి గుణపాఠం చెప్పాలి. వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకి, ప్రధాన రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీతోనే సమసమానత్వాన్ని ముందుకు నడిపించేటటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి దరిద్రపు ఈ జర్నలిజం చూస్తుంటే బిడ్డల్లో ఆటోమేటిక్గా ఉద్రేకాలు పెరుగుతాయి, గ్రామాల్లో గొడవలు వస్తుంటాయి. దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించాలి. అలాగే డిప్యూటీ సీఎంగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. వీళ్ళెవరూ స్పందించకుండా ఇలాగా పండగల్ని పబ్బాలని కులాలకు ఆపాదిస్తూ మాట్లాడితే ఎంతకంటే దరిద్రమైనటువంటి సమాజం ఒకటి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి లోపల పంపించాలి. ఇలాంటి ఏమీ చేస్తలేదు. ఈ ఇంకా అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కులాలు మతాల జోలికి వెళ్ళదు. దీని మీద ఇప్పటిదాకా ఎస్సీస్ కావచ్చు, ఎస్సీస్లో ఉన్నటువంటి మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఆ కుల రిజర్వేషన్స్ మీద రాజకీయంగా ఒక హోదా అనిపిస్తున్నారు. వీళ్ళెవరికి పౌరుషాలు రాలేదు. అది ఖండించలేదు. ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఖండిస్తుంది. మరి ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసెంబ్లీలో, పార్లమెంట్లో. ఏ కులానికి, ఏ దళితులకి మీరు ఇంటి పేర్లు దానం చేశారా అని అడిగేటటువంటి ఒక్క దళిత నాయకుడు, అలాగే ఒక్క దళిత నాయకుడు లేకపోవడం ఎంత అన్యాయం అండి. ఈ దళితులందరూ అలాంటి నాయకులకు ఓట్లు వేసి చట్టసభలో పంపిస్తున్నారు. ఏ దళితులైనా ఆత్మాభిమానంతో మీ దగ్గరకు ఓటు వచ్చి అడిగినటువంటి వాళ్ళకి చెప్పుతో కొట్టండి. మీ ఇంటి పేర్లు మీ బిడ్డల భవిష్యత్తుకి వాళ్ళే రూపకర్తలట. ఇలాంటి సిగ్గు విడిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళనే మనం ఎవరో మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే ఈరోజు సమాజం ఘోరమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. రేపు పొద్దున అన్ని కులాల్లోని ఇలాంటి వివాదాలు పెరుగుతాయి. కానీ ఇది ఒక మంచి సమాజం. ఆంధ్రప్రదేశ్లో ఏ కులపరమైనటువంటి వివాదాలు లేవు. ఇక్కడ అన్ని కులాలు ఐక్యంగా ఉంటాయి. కేవలం రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసం కులాల్ని విభజించి కులపరమైనటువంటి వివాదాలను ఎక్కువగా ప్రేరేపిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీన్ని ఖండించాలి. అలాగే ఏ కులాలను అయితే టార్గెట్ చేస్తూ ఆ జర్నలిస్టులు మాట్లాడారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. అలాగే ఏ కులాలను అయితే వాళ్ళు నేరుగా టార్గెట్ చేసి అవమానకరంగా మాట్లాడారో ఆ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ మెంబర్ కానీ, అసెంబ్లీ మెంబర్ కానీ ఖచ్చితంగా ఆ జాతి తరపున సరైనటువంటి గుణపాఠం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారి కూటమిని ప్రశ్నించాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది.